చండేశ్వరి బాధకై అదరి దేవతలెల్ల ముక్కంటి ఈశ్వరునికి మొరలు పెట్టిరి. అదరవద్దని ఎప్పుడు అభయంబు తానిచ్చి ఘనమైన నందికే ఘనత గట్టిరి. వంక దేవతలు వీరభద్రుని గొల్వ కార్యంబునకు వేగ కదిలేటప్పుడు 10,000 ఏండ్లును పట్టి యుద్ధము చేయ అలవి కాకుండా ఇప్పుడు దలచి వచ్చిరి. వేగంబున వైకుంఠమునున్న వాసుదేవునికి ఈ వార్త తెలిపినప్పుడు పరమంబు తోడుతా మాయ వేషము దాచి త్రిపురాలకే పోయి తీవ్రముగను అశ్వత్థ యాగంబు అమరంగా చేయించి రావి చెట్టును ఉండి రమణి గూడి 9వ గడియకు తొలకరి మెరుపు వలె ఆశ్చర్యమందంగా అవధరించి వేద బ్రాహ్మణులను విడిచి వేదంబు అడిగితే తండ్రి గండం ఇది తథ్యమనుచు పలికినాపుడే సెలవైన మందసం అందులో ఆ బాలను అమర నుంచి కరణ ఇంకయు లేక కడివేగమున పోయి చెట్టు కిందని త్రవి పెట్టినప్పుడు వారి వ్రతములు జరిచి వచ్చి శివునికి చెప్పితే పలు మందరాగిరి విల్లు చేసి ఆదిశేషును నాడి ఆరుడిగా గట్టి నారాయణ శ్రము సమరదొడిగి ఆకాశమును పోయి ఆతద్రపురము చెడి ఘోర యుద్ధము నిలిచి మీరు చేయ కరణిపై రక్తము దారగా పడినప్పుడే కొట్టి దహనములను చుట్టి చూచి ఆర్చి కమ్ముకొని చుట్టూ కారు బాణములయ్య చలముతో నీవప్పుడు చెట్టు మీద నిలిచినప్పుడే మీ విశ్వరూపమై ప్రఖ్యాత తోడుతా ప్రబలినావు. ప్రసిద్ధిగా జంబు వాహనం లెక్కి కార్యంబునకు వేగ కదిలినప్పుడు కలకలా నవ్వుతూ కలువరేకుల మీద ఘనముద్ర తపమున్న మౌను చూచి వరమునేశ్వర వరమడుగునప్పుడే ధరణిపై అష్టాంగ దండబెట్టి ఉపరితాస్తుడై మోదంబు తోడుతా సంతానం అడగవే సంభ్రముగను తెలుగు వేడుకతోన శాస్త్ర బియ్యములిచ్చి కలిగ భాగ్యములిచ్చి కాంతతోడ వైభవం గొప్పగా వచ్చి వేగంబున 160 వీరులు మృక్కి నిలిచి పురములు సాధించి తిరుగు వస్తునని అభయస్తంతో ఆనతిచ్చి అడివేగంబున పోయి కార్యము సాధించి విభంబు తోడుతా వీరులకును కనకరంబుగా నువ్వు గండరా గెలిచి ఆయుధంబులు శావ మన చేయమనుచు ఈ రీతి కృప చేసి ఈ మహిమ తలిచినప్పుడే పిలిచినప్పుడే మా ఇంటి ప్రేమతోడ అందముగా నంద వరమునందు నెలకొన్న శ్రీవీర తోడవాంబ